వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. గడిచిన 2 వారాల్లో 4 చనిపోయారు. సార్, ప్రభుత్వం అంతా సీరియస్గా యాక్షన్స్ తీసుకోవడం లేదు గతంలోలా అనేది కొంతమంది చేస్తున్న విమర్శ సార్. అండ్ ప్రజల్లో కూడా అప్పట్లా భయం అనేది కనిపించట్లేదు సార్. అప్పట్లో చూసాం కదా సార్, మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్, క్వారంటైన్ సెంటర్లు, ఇవన్నీ చాలా పెద్ద హడావుడి 3 waves లో చూసాం. అంటే ఇది ఆందోళన చెందాల్సిన అవసరం ఏమైనా ఉందా సార్? ఎలా అప్రమత్తంగా? అంటే ఇప్పుడు మీకు జీవితకాలం మాస్కులు ఇస్తుంది తిరుగుబట్టారా? మనము క్వారంటైన్ సెంటర్ జీవితం అంతా జీవితకాలం ఉంటుందా? ఏదైనా ఒక వైరస్ దాని ఇంటెన్సిటీని బట్టి, దాని ప్రివిలెన్స్ని బట్టి జాగ్రత్తలు ఉంటాయి. నువ్వు అలా అని చెప్పి ఇక ప్రతిరోజు జీవితంలో మాస్క్ వేసుకొని తిరిగితే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సరిగ్గా శ్వాసక్రియలక. సో అందువల్ల మనం ప్రతిదానికి ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఇదే 4 డెత్స్ అయ్యాయని కూడా వచ్చింది. మళ్ళీ కేసులు అంటే సహజంగా భయం ఉంటుంది. మనకు అర్థం కావాల్సింది అంటే వైరస్ అంత తొందరగా సమాజం నుంచి పోదు. వైరస్ అడపా వస్తూనే ఉంటుంది. సో అందువల్ల మనం దాన్ని చూసి భయపడకూడదు. కరోనా వైరస్ కూడా ఎండమిక్ అయిపోయింది. ఎండమిక్ అంటే అది మన జీవితంలో భాగమైపోయింది. ఇప్పుడు మనకు మలేరియా వస్తలేదా? మీకు మాకు తెలియదు వచ్చినట్టు. ఫ్లూ వస్తలేదా? మీకు నాకు వచ్చినట్టు కూడా తెలియదు. స్వైన్ ఫ్లూ వస్తలేదా? వచ్చినట్టు కూడా తెలియదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎండమిక్ డిసీజెస్ అంటారు. కొన్ని మాత్రమే కంప్లీట్గా ఎరాడికేట్ అవుతాయి. ఇప్పుడు మీకు స్మాల్ పాక్స్, మసూచి కంప్లీట్గా ఎరాడికేట్. ఈవెన్ పోలియో చూడండి, అడపా దేశంలో ఎక్కడో చోట ఒక పోలియో కేసు వస్తుంటుంది. మీకు హైదరాబాద్లో కూడా మీకు ఒక డ్రైనేజ్లో, మీకు సివరేజ్లో మీకు పోలియో వైరస్ కనుగొన్నారు. అది సర్వేలెన్స్లో మున్సిపల్ వేస్ట్ వాటర్లో కూడా కనుగొన్నారు. అందువల్ల వైరస్ విల్ నాట్ ఎండమిక్ అయినాక కూడా ఎక్కడో ఒక చోట వైరస్ కనబడుతుంటుంది. వెరీ కంప్లీట్గా వైరస్ ఎరాడికేట్ అవడం అనేది చాలా రేర్. అది వైరాలజీ మనకు అర్థం కావాల్సింది. ఎపిడీమియాలజీ అంటారు దీన్ని, అర్థం కావాల్సింది. అందువల్ల కరోనా మళ్ళీ కలక్కలం మనకి మళ్ళీ అన్న పదమే కాదు. మన మీడియాకు తెలియక హెడ్లైన్లు పెడతారు. కలక్కలం కాదు, మళ్ళీ కాదు. కరోనా కేసులు కనబడ్డాయి. అసలు కరోనా పోయిందని ఎవరు చెప్పారు? టోటల్గా ఇట్ హాస్ నాట్ గాన్, ఇట్స్ కంప్లీట్లీ నాట్ ఎరాడికేటెడ్. ఎవరు చెప్పారు? మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందా? ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చెప్పిందా? భారత ప్రభుత్వం చెప్పిందా ఎరాడికేట్ అయిపోయింది కరోనాని? కరోనా ఎరాడికేటే కానప్పుడు ఆ కేసులు వస్తూనే ఉంటాయి. దాన్ని మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ కలకలం అని చెప్పి టెన్షన్ పెట్టించడం ఎందుకు? ఇది పార్ట్ ఆఫ్ ది వైరాలజీ. వైరస్ల స్వభావం తెలిసిన మీకు ఎవరైనా చెప్తారు. మీకు దీన్ని ఏమంటారంటే ఎవల్యూషనరీ బయాలజీ అంటారు. సో ఎవల్యూషనరీ బయాలజీ, ఎపిడెమియాలజీ వాళ్ళని ఎవరైనా అడగని చెప్తారు. అందువల్ల నథింగ్ టు వరీ. ఇదేదో పెద్ద వెంటనే మళ్ళీ మనం మాస్క్ వేసుకోవాలి, మళ్ళీ క్వారంటైన్ చేయాలి అని కాదు. రెండవది ఏంటి, అలా అని చెప్పి మనం వదిలేయడం కరెక్ట్ కాదు. ఏం చేయాలి? కాంప్రిహెన్సివ్ సర్వేలెన్స్ ఎప్పుడు ఉండాలి. ఏంటి ఆ సర్వేలెన్స్? హాస్పిటల్లో సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఐడెంటిఫై, వెంటనే టెస్ట్ చేయడము. అలాగే మీకు టెస్ట్, ట్రీట్ అని మన గతంలో ప్రోటోకాల్స్ ఉన్నాయి. వెంటనే మీరు టెస్ట్ చేయాలి, వాళ్ళని ఐసోలేట్ చేయాలి, ట్రీట్ చేయాలి. తర్వాత మున్సిపల్ వేస్ట్ వాటర్ సర్వేలెన్స్. ప్రతి కేసును కూడా మీకు జెనెటిక్ అనాలిసిస్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే వాటి జన్యుపరమైన స్వభావాలను స్టడీ చేయాలి. ఎందుకంటే వైరస్ ఉండే ఎవల్యూషన్లో క్యారెక్టర్ ఏంటంటే ఇట్ కంటిన్యూస్లీ ప్రొడ్యూసెస్ న్యూ టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్. అంటే కొత్త రకం రూపాంతరాలు చెందుతూనే ఉంటుంది. వైరస్ హ్యూమన్ బాడీలోకి వెళ్ళినప్పుడల్లా కొత్త రూపాన్ని సంతరించుకుంటుంటుంది. మళ్ళీ బయటకు వచ్చి ఇంకోటి కంటినప్పుడల్లా. అసలు అది ఆల్వేస్ ఇంటెన్స్గా ఉండకపోవచ్చు, ఆల్వేస్ డేంజరస్గా ఉండకపోవచ్చు. కానీ ఉందా లేదా సర్వేలెన్స్ చేయాలి. అంటే ఒకటి దాని వైరాలిటీని, 2 దాని విరులెన్స్, ఈ రెండింటిని స్టడీ చేస్తున్నారు. వైరాలిటీ అంటే ఎంత వేగంగా అది వ్యాప్తి చెందుతుంది అని. దాని విరులెన్స్ అంటే అది ఏ స్థాయిలో అనారోగ్యానికి కారణమవుతుంది అని. ఈ రెండింటిని మనం నిరంతరం స్టడీ చేస్తూ ఉండాలి. సో జెనెటిక్ అనాలిసిస్ చేస్తూ వాటి జన్యుపరమైన స్వభావాన్ని స్టడీ చేస్తూ ఉండాలి. అది ఎక్కడ మీకు లాగ్ ఉన్నా ఈ కేసులు మళ్ళీ వస్తూనే ఉంటాయి. అందువల్ల ఇది కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ సర్వేలెన్స్ చేయాలి, జెనెటిక్ అనాలిసిస్ చేస్తూ ఉండాలి. అలాగే మీకు ప్రోటోకాల్స్ను
ఎస్పెషల్లీ హై రిస్క్ పాటిస్తూనే ఉండాలి. ముఖ్యంగా మెడికల్ ఫ్రెటర్నిటీ వాళ్ళు హై రిస్క్ కదా, అందరము పాటించాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు ఎవరు పాటించాలో వారు పాటించాలి, ఎవరు పాటించాల్సిన అవసరం లేదు వాళ్ళు పాటించకూడదు. అవసరం లేకుండా జాగ్రత్తలు పాటించకూడదు, అవసరం ఉన్న చోట పాటించకుండా ఉండకూడదు. అందువల్ల ఆ సర్వేలెన్స్ సిస్టమ్ ఉండాలి. తర్వాత క్లినికల్ డేటా ఉండాలి. మన దగ్గర ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే క్లినికల్ డేటా ఉండదు. సో అది మా ప్రభుత్వం దగ్గర ఉండదు, పర్సనల్ మీరు అదే ఆ క్లినికల్ డేటా కనుక పర్ఫెక్ట్గా ఉంటే దట్ విల్ హెల్ప్ ఇన్ రీసెర్చ్. అంటే ప్రతి కేసు, ప్రతి సిమ్టము, ప్రతి ట్రీట్మెంట్ ప్రోటోకాల్, ప్రతి ఫీడ్బ్యాక్ రికార్డ్ అయింది అనుకోండి. అన్ఫార్చునేట్లీ మనకున్న డాక్టర్ల కొరత వల్ల, నర్సుల కొరత వల్ల, పేషెంట్ల ఒత్తిడి వల్ల హెల్త్ సిస్టమ్ కంప్లీట్గా కమర్షియలైజ్ కావడం. ఒక డాక్టర్ రోజుకు 50 మంది 100 మంది చూడాలి. సో అందువల్ల ఇన్సెంటివ్ లేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా రికార్డ్ చేయడము, డేటా మెయింటైన్ చేయడము, ఆ ఇన్సెంటివ్ లేకపోవడం వల్ల వాళ్ళు మెయింటైన్ చేయరు. సో గవర్నమెంట్ రెగ్యులేషన్ లేదు. సో క్లినికల్ డేటా మెయింటైన్ చేయడము, ఈ మానిటరింగ్, సర్వేలెన్స్ కీలకం తప్ప ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఏదో ఆంధ్రప్రదేశ్లో కరోనా మళ్ళీ విస్తరించినట్టు వెంటనే రాజకీయపరమైన విమర్శలు చేసి ప్రభుత్వం ఫెయిల్యూరు, ప్రభుత్వం ఏమి వైరస్ పైన AK-47 పట్టుకుని హెల్త్ మినిస్టర్ పరిగెడతారు వెనకాల. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. లెట్ us నాట్ మేక్ ఇట్ పొలిటికల్. ఇట్స్ ఏ ప్యూర్లీ సైన్స్. వైరస్ యొక్క స్వభావము అది ఎండమిక్ అయ్యాక కూడా. అయితే ఇప్పటి వరకు ఆ కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రమాదకరమైన రూపాంతరాలు, వేరియంట్స్ రాలేదు. బోత్ ఇన్ వైరాలిటీ అండ్ ఆల్సో ఇన్ విరులెన్స్. రెండిట్లో కూడా ఎక్కడా అంత ప్రమాదకరమైతే రాలేదు. ఉన్న వ్యాక్సిన్స్ తట్టుకొనే ఉన్నాయి. అందువల్ల బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. జాగ్రత్త మాత్రం ఎప్పటికీ అవసరం.